హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను ఈ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఫస్ట్ ఈ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అభ్యర్థులకి మీకు ఏమైనా సందేశాలు ఉంటే కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. అదేవిధంగా దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ చేసే ప్రయత్నం చేయొద్దు. అయితే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమనేసి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ వర్గీకరణ పూర్తయిపోయి రీసెంట్గా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఎస్సీ వర్గీకరణకి రాష్ట్ర క్యాబినెట్తో పాటు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేయడంతో ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమల్లోకి రావడం అనేది జరిగినది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత కంపల్సరీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని పదే పదే చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మన నారా లోకేష్ గారు ఇటీవల ప్రకటించడం అనేది జరిగినది. అయితే డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈ నెల అంటే ఏప్రిల్ 20వ తారీఖు కానీ లేదా 23వ తారీఖు కానీ నోటిఫికేషన్ అనేది విడుదల కానున్నది అని తెలపడం అనేది జరిగినది. మరి సమయం 45 రోజుల సమయం ఇచ్చి తర్వాత ఎగ్జామ్స్ పెడతాము అని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగినది. అదేవిధంగా టెట్ని ప్రస్తుతం నిర్వహించడానికి సమయం లేదు కాబట్టి డైరెక్ట్గా ఉపాధ్యాయ పరీక్షలే నిర్వహిస్తాం అనే డిఎస్సినే డైరెక్ట్గా మేము నిర్వహిస్తామని వాళ్ళు ఇప్పటికే తెలపడం అనేది జరిగినది. ఇప్పుడు మనకి డిఎస్సి అంటే ఎస్ఏ వాళ్ళు కానీ ఎస్జిటి వాళ్ళు కానీ వీళ్ళిద్దరు ఉంటారు. ఎస్ఏ వాళ్ళకి కానీ ఎస్జిటి వాళ్ళకి కానీ వీళ్ళకిద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక సబ్జెక్టు జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అని చాలా సముద్రం అని చాలా మంది దీన్ని వదిలేస్తుంటారు. నేనేమంటానంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిఎస్సి వాళ్ళు స్కోర్ చేయడం చాలా ఈజీ అని నేను అంటాను. కానీ చాలామంది విద్యార్థులు ఈ సబ్జెక్టు చాలా కష్టమని పక్కన పెట్టేస్తున్నారు. మిత్రమా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఎస్జిటి వాళ్ళకైతే 8 మార్కులకు గాను 5 నుంచి 6 మార్కులు, ఎస్ఏ వాళ్ళకైతే 10 మార్కులకు ఉంటే 6 నుంచి 7 మార్కులు తెప్పించే బాధ్యత నాది. నాతో పాటు ఎవరైతే ప్రయాణిస్తారో వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 1 మార్కులు తెప్పించే బాధ్యత నాది. మన యాప్ పేరు ఎకానమీ వెంకటేష్ సార్, ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి ఆ యాప్లో మనకి జీకే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి కోర్సులు అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఓకేనా? అయితే ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రామాణికం. ఈ కరెంట్ అఫైర్స్ కోసం మనకి రోజు ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. ఈ న్యూస్ పేపర్ ఎవరైతే చదవలేకపోతున్నారో వాళ్ళు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ నేను 10 నుంచి 12 న్యూస్ పేపర్లు చదివి దాని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు ఈజీ మెథడ్లో అర్థమయ్యేటట్టు రోజు పోస్ట్ చేస్తున్నాను. ఆ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగినది. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ వాట్సాప్ ఛానల్లోకి వెళ్తారు. వాట్సాప్ ఛానల్కి వెళ్ళిన తర్వాత పైన రైట్ సైడ్లో ఫాలో ఉంటుంది. ఫాలో పైన క్లిక్ చేయండి. అక్కడే బెల్ బటన్ ఉంటుంది. బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎవరు కూడా పేపర్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. 10 నుంచి 12 న్యూస్ పేపర్లు వచ్చేటప్పుడు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి ఒకసారి జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో ఇప్పటికే 1300 మందికి పైగా ఉన్నారు. చాలా మంది మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. మీరు కూడా అందరూ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే కరెంట్ అఫైర్స్ అనేది చాలా కష్టం అంటున్నారు, జీకే అనేది చాలా కష్టం అంటున్నారు. ఓకే, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా కష్టం కరెక్టే, కానీ అంతకన్నా ఈజీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ సబ్జెక్ట్ని కష్టమని మీరు పక్కన పెట్టేస్తే మీరు మార్కులు కోల్పోయి ఈజీగా చదువుకొని వెళ్ళిన వాడికి జాబ్ రావచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్స్ ఎవరు వదులుకోకండి. కరెంట్ అఫైర్స్ నా వల్ల కాదు సార్, కరెంట్ అఫైర్స్ నేను చదువుకోవడం నాకు కష్టం సార్ అన్న వాళ్ళందరూ కూడా నాతో పాటు ప్రయాణించండి. ఖచ్చితంగా మీకు మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మన యాప్లో ఎలా ఉంటుంది, అసలు డిఎస్సి వాళ్ళు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, అసలు డిఎస్సి వాళ్ళు జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎన్ని మంత్స్ కరెంట్ అఫైర్స్ని మనం చదవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఒక టాపిక్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి వాళ్ళు, ఎస్జిటి వాళ్ళు కానీ లేదా ఎస్ఏ వాళ్ళు కానీ మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ని
డౌన్లోడ్ చేసుకోండి. డిఎస్సి వాళ్ళ కోసమే, ఎస్జిటి వాళ్ళ కోసం, ఎస్ఏ వాళ్ళ కోసమే జీకే అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా, జీకే అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా నేను 1000 బిట్లు తీసుకురావడం అనేది జరిగింది. ఈ 1000 బిట్లు కూడా వన్ వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో ఉంటాయి. అంటే భారతరత్న అవార్డుని ఏ సంవత్సరం ప్రారంభించారు, భారతరత్న అవార్డుల గ్రహీతల సంఖ్య ప్రస్తుతం ఎంతవరకు ఉంది, భారతరత్న అవార్డుని ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు, ఇలా వన్ వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో 1000 బిట్స్ని మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా ఇందులో ఉంటాయి. 500 బిట్ల వరకు జీకే ఉంటుంది, మిగతా 500 బిట్ల వరకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఈ 1000 బిట్స్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఎస్ఏ అండ్ ఎస్జిటి వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి. ఎలా వస్తాయి సార్ అంటే, ఆల్రెడీ నేను 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్లు చూశాను. ఈ 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్లు చూసిన తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో డిఎస్సి వల్ల మంచి స్కోర్ చేయొచ్చని నాకు అర్థమైంది. ఈ 60 డిఎస్సి ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని ఏ టాపిక్ నుంచి ప్రశ్న అడిగాడు, ఏ ప్రాంతం నుంచి ప్రశ్న అడిగాడు, ఆ టాపిక్ లో ప్రశ్న ఏ విధంగా ఎక్కడ అడిగాడు అనే వాటిని ప్రామాణికంగా చేసుకుని ఆ నాడిని పసిగట్టి మీకోసమే, డిఎస్సి వాళ్ళ కోసమే 1000 బిట్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తీసుకొచ్చాను. ఈ 1000 బిట్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మన యాప్ లో, ఎకానమీ వెంకటేశ్వర్ అనే ఆన్లైన్ యాప్ లో కేవలం 399 రూపీస్కే ప్రస్తుతం ఇస్తున్నాను. వీటిని 1000 బిట్స్ ని మీరు ఆన్లైన్ లో చదవలేకపోతే నాకు ఒకసారి 9030539097 కనుక మీరు కాల్ చేసినట్లయితే లేదా వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు ఈ 1000 బిట్స్ పీడిఎఫ్ కూడా నేను పర్సనల్ గా మీకు వాట్సాప్ లో సెండ్ చేయడం అనేది జరుగుతుంది. బయట మీరు జిరాక్స్ తీయించుకొని ఆ బిట్స్ అన్నింటి కూడా మీరు చదవచ్చు. మళ్ళీ మాట ఇస్తున్నా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది. డిఎస్సి ఎగ్జామ్ పూర్తయ్యే వరకు కరెంట్ అప్డేట్ ఇచ్చే బాధ్యత నాది. ఇంకా వీలైనంత వరకు ఇంకా ఒక 300 బిట్లు 400 బిట్లు ఎక్స్ట్రాని ఇచ్చి మీకు ఖచ్చితంగా మంచి మార్కులు తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇప్పటికే మన యాప్లో 700 బిట్ల వరకు మన యాప్లో ఇప్పటికే అప్లోడ్ చేయడం జరిగింది. రోజుకి 100 బిట్స్ అప్లోడ్ చేస్తూ వస్తున్నాను, దాన్ని ఒకసారి గమనించండి. అదేవిధంగా మన యాప్లో ఎవరైతే 1000 బిట్స్ తీసుకున్నారో, మన యాప్లో ఎవరైతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారో వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చాక, నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 1000 బిట్స్ ఉన్నాయి కదా, ఈ 1000 బిట్స్ నుంచి రోజుకి ప్రభుత్వం ఇచ్చే సమయాన్ని బట్టి రోజుకి 10 లేదా 20 బిట్లను మన యాప్లో ఎగ్జామ్స్ అనేది ఉచితంగా నిర్వహిస్తాను. ఉచితంగా నిర్వహిస్తాను. మిత్రమా చూడండి, ఆన్లైన్ క్లాసెస్ బాగా చూడండి మన యాప్లో. అదేవిధంగా 1000 బిట్స్ బాగా చదవండి. అదేవిధంగా 1000 బిట్స్ పైన మళ్ళీ నేను ఎగ్జామ్ పెడతా, బాగా రాయండి. మరి ఆన్లైన్ క్లాస్ వింటారు, ఆ 1000 బిట్స్ చదువుతారు, వాటిపైన ఎగ్జామ్స్ రాస్తారు. మరి ఎందుకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మార్కులు తెచ్చుకోకూడదు? ఎందుకంటే ఈజీ సబ్జెక్ట్ మీరు వదిలేస్తున్నారు? ఓకేనా? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గ్రూప్స్ లెవెల్ మీరు చదవాల్సిన అవసరం లేదు. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇతర కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చదివినట్లు డిఎస్ఓ చదవాల్సిన అవసరం లేదు. ఎక్కడ తగ్గాలు నేర్చుకుని ఎక్కడ నెగ్గాలు నేర్చుకున్నారంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక టాపిక్ ద్వారా తీసుకొని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిఎస్ వాళ్ళకి క్వశ్చన్ ఎలా అడుగుతాడనే దాన్ని నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒకసారి గమనించండి. ఓకేనా? మన వాట్సాప్ ఛానల్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ ఛానల్ చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మన ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు డిఎస్సి వాళ్ళకి మిత్రమా ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి డైరెక్ట్గా 1000 బిట్స్ డిఎస్సి కరెంట్ అఫైర్స్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒక టాపిక్ తీసుకుంటా, ఆ టాపిక్ వచ్చి ఇస్రో అనే ఒక టాపిక్ తీసుకొని ఈ టాపిక్ పైన డిఎస్సిలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు అనే దాన్ని నేను చెప్తా చూడండి. మీరు డైరెక్ట్ గ్రూప్స్ లెవెల్లో దీన్ని చదవాల్సిన అవసరం లేదు. నేను ఒక టీసీపీలో ఉన్నాను కాబట్టి నాకు బాగా అర్థమవుతుంది కాబట్టి నేను ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా చూడండి. ఇస్రో అంటే మనకు తెలుసు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మన భారతదేశంలో అంతరిక్ష ప్రయోగాలను చేపట్టేటటువంటి ఒక జాతీయ సంస్థ లాంటిదే ఇస్రో. ప్రతి ఒక్క దేశానికి కూడా అంతరిక్ష ప్రయోగాలను చేపట్టడం కోసం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంటుంది. అది మన భారతదేశంలో ఇస్రో. మరి ఒక్కొక్క దేశంలో అంటే అమెరికా దేశంలో వచ్చి అమెరికా దేశంలో వచ్చి మనకి అంతరిక్ష ప్రయోగం చేపట్టే సంస్థ నాసా. నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఎన్నోసార్లు మనకి అబ్రివేషన్ అడిగాడు. అదేవిధంగా మనకి కెనడా దేశం నుంచి, కెనడా
కెనడా దేశంలో కెనడా స్పేస్ ఏజెన్సీ అని ఒకటి ఉంది. అదేవిధంగా జపాన్ దేశంలో అంతరిక్ష ప్రయోగాలు చేపట్టే సంస్థ జాక్సా, జపాన్ దేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ. అదేవిధంగా యూరోప్ దేశాలకు సంబంధించి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనే ఒక సంస్థ ఉంది. అదేవిధంగా రష్యా దేశంలో అంతరిక్ష ప్రయోగం చేపట్టే సంస్థ మనకి రాస్కమాస్ అనే ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంది. ఇలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంది. అది మన భారతదేశంలో అంతరిక్ష ప్రయోగం చేపట్టే సంస్థ ఇస్రో. ఈ ఇస్రోని మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1969 మొట్టమొదటిసారిగా 1969 ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశం ఏర్పాటు చేయడం అనేది జరిగినది. అయితే ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందనేసి అంటే బెంగళూరులో కలదు. బెంగళూరులో కలదు. ఆ బెంగళూరులో ఉన్నటువంటి ఈ ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయాన్ని అంతరిక్ష భవన్ అని పిలుస్తారు. అదేవిధంగా ఇస్రోకి మొట్టమొదటిసారిగా చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి వచ్చి విక్రమ్ సారాభాయ్ అనే ఒక వ్యక్తి పనిచేశాడు. మళ్ళీ రెండవ చైర్మన్ ఇస్రోకి పనిచేసిన వ్యక్తి మనకి మీనన్ అనే ఒక వ్యక్తి పనిచేశాడు. అదేవిధంగా థర్డ్ చైర్మన్ వచ్చి సతీష్ ధావన్ అనే ఒక వ్యక్తి మనకి థర్డ్ చైర్మన్ గా పనిచేశాడు ఇస్రోకి. అయితే ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరనేసి అంటే నారాయణన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఇస్రోకి ఎన్నో చైర్మన్ అనేసి అంటే 11వ చైర్మన్ గా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఈ 11వ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినటువంటి నారాయణ్ అనే ఒక వ్యక్తి ఎవరి స్థానంలో వచ్చాడంటే సోమనాథ్ స్థానంలో వచ్చాడు. సోమనాథ్ అనే ఒక వ్యక్తి స్థానంలో ఈయన రావడం అనేది జరిగినది. అయితే మన భారతదేశానికి ఇస్రో అంటేనే గుర్తొచ్చేది ఇటీవల బాగా సక్సెస్ అయినటువంటి ఒక ప్రోగ్రామ్ చంద్రయాన్-3. ఈ చంద్రయాన్-3 అంటేనే మన భారతదేశం గుర్తొస్తుంది. మన భారతదేశం అంటేనే చంద్రయాన్-3 అనేది మనకు బాగా గుర్తొస్తుంది. ఈ చంద్రయాన్-3 మనకి చంద్రయాన్-3ని మన భారతదేశం చంద్రయాన్-1 చేపట్టారు, చంద్రయాన్-2 చేపట్టారు, చంద్రయాన్-3 చేపట్టారు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, చంద్రుడిపైకి రాకెట్ ప్రయోగం చేపడితే అది చంద్రయాన్. అదేవిధంగా సముద్రంలో ఉన్నటువంటి నిగూఢ రహస్యాలను ఛేదించడం కోసం చేపట్టే ప్రయోగాలను సముద్రయాన్ అని పిలుస్తాం. అదేవిధంగా రానున్నటువంటి కాలంలో ఇస్రో అంతరిక్షంలోకి మానవులను పంపబోతున్నది. మానవులను పంపేటటువంటి మానవ సహిత విమానం లేదా మానవ సహిత మిషన్ గా పేర్కొంటున్నటువంటిది ఏదనేసి అంటే గగనయాన్. అదేవిధంగా మనకి సూర్యుడిపైకి అంతరిక్ష ప్రయోగం చేపట్టడానికి సూర్యయాన్ ని 2023 సెప్టెంబర్ 1వ తారీఖున సూర్యయాన్-1 అనే ప్రయోగాన్ని చేపట్టారు. అదేవిధంగా 2013లో అంగారకుడిపైకి మార్స్ అనే ఒక ప్రయోగాన్ని చేపట్టారు. ఇలా ప్రతి ఒక్క దానిపైన ఒక ప్రయోగం చేపడుతున్నారు. దానికి ఆయా పేర్లు ఉండడం అనేది జరిగినది. అయితే చంద్రయాన్-3ని మన భారతదేశం మొట్టమొదటిసారిగా 2023 జూలై 14వ తారీఖున మన భారత ప్రభుత్వం ఇస్రో చేపట్టడం అనేది జరిగినది. మరి చంద్రయాన్-3ని మన ఇస్రో చేపడితే ఈ చంద్రయాన్-3లో భాగంగా మనకి సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చంద్రయాన్-3 అనే వ్యోమనౌకంలో భాగంగా ఉన్నటువంటి ల్యాండర్ ఏదైతే ఉందో ఈ ల్యాండర్ 2023 ఆగస్టు 23వ తారీఖున సాయంత్రం 6 గంటలకి మన గుండెలన్నీ కూడా డమడమారు కొట్టుకుంటున్న సమయంలో ఆగస్టు 23వ తారీఖున ఈ ల్యాండర్ అనేది చంద్రుడి ఉపరితలం పైన సురక్షితంగా దిగడంతో ప్రపంచ దేశాల్లో మన భారతదేశంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. అంటే అర్థం ఏమనేసి అంటే చంద్రుడి ఉపరితలం పైన ఆ ల్యాండర్ ను దింపినటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం 4వ స్థానాన్ని సంపాదించుకున్నది. అంటే మొదటి దేశం ఏదనేసి అంటే రష్యా, రెండవ దేశం అనేసి అంటే అమెరికా, మూడవ దేశం ఏదంటే చైనా, 4వ దేశం వచ్చి భారతదేశం. అంత చంద్రుడి ఉపరితలం పైన ల్యాండర్ ని దింపినటువంటి దేశాల జాబితాలో భారతదేశ స్థానం 4వ స్థానం. అయితే ఈ చంద్రయాన్-3 అనే వ్యోమనౌకంలో భాగంగా ఈ ల్యాండర్ అనే దానిని చంద్రుడి ఉపరితలం పైన కాలు మోపారు కదా. అయితే చంద్రుడి దక్షిణ ధ్రువం పైన అని ఈ దేశాలన్నీ కూడా చంద్రుడి ఉత్తర ధ్రువం పైకి
ల్యాండర్ని పంపితే మన భారతదేశం మాత్రం ఎన్నడూ లేని విధంగా ఏ దేశం కూడా ఎన్నుకోనటువంటి ప్రాంతాన్ని మన భారతదేశం ఎన్నుకొని ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టి చూపించింది. అంటే చంద్రుడి దక్షిణ ధ్రువం పైన కాలు మోపినటువంటి మొట్టమొదటి దేశంగా మనకి భారతదేశం నిలవడం అనేది జరిగినది. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఈ 3 దేశాలు కూడా ఉత్తర ధ్రువానికి వెళ్ళొస్తే మన భారతదేశం దక్షిణ ధ్రువానికి వెళ్ళొచ్చింది. ఓకేనా? చంద్రుడి ఉపరితలం పైన ల్యాండర్ను దింపిన దేశాలలో మన భారతదేశ స్థానం 4వ స్థానం. అదేవిధంగా చంద్రుడి దక్షిణ ధ్రువం పైన కాలు మోపిన దేశంలో మన భారతదేశ స్థానం ఎంత అనేసి అంటే మొదటి స్థానం. ఆగస్టు 23వ తారీఖున ఈ ల్యాండర్ని సురక్షితంగా దింపారు కాబట్టి మన భారత ప్రభుత్వం 2024 ఆగస్టు 24వ తారీఖున 2024 ఆగస్టు 23వ తారీఖున మొట్టమొదటిసారిగా నేషనల్ స్పేస్ డేను జరుపుకోవడం అనేది జరిగినది. అంటే చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా ల్యాండర్ని దింపినటువంటి ఆగస్టు 23వ తారీఖు గుర్తింపుగా నేషనల్ స్పేస్ డేని మనం ప్రతి ఏటా కూడా జరుపుకుంటున్నాం. ఇలా బుల్లెట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి బుల్లెట్ పాయింట్స్ మీరు డిఎస్ వల్ల బాగా చదివినట్లయితే మంచి మార్కులు వస్తాయి మిత్రమా. మీరు సోది చదవాల్సిన అవసరం లేదు, చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? ఏ టాపిక్ నుంచి బిట్స్ అడుగుతాడో వాటన్నిటిని కూడా మన యాప్లో ఇప్పటికే అప్లోడ్ చేయడం అనేది జరిగినది. మళ్ళీ మాట ఇస్తున్నాను, ఇలా ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ రెంట్లో కవర్ చేస్తూ 1 వర్డ్ ఆన్సర్స్లో 1 లైన్లో 1000 బిట్స్ ఇప్పటికే తీసుకొచ్చాను. ఆ 1000 బిట్స్ కంటే ఇంకా ఎక్కువ 1000 బిట్స్ని తీసుకొచ్చి మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. మన యాప్ డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు పీడిఎఫ్ జిరాక్స్ తీసుకోవాలనుకుంటే నేను ఇచ్చినటువంటి నెంబర్కి 909930539097కి నార్మల్స్ కాల్స్ కానీ లేదా వాట్సాప్ మెసేజ్ కానీ చేసే ప్రయత్నం చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆ పీడిఎఫ్ని మీకు పర్సనల్గా షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మిత్రమా, ఏదైనా ఒక టాపిక్ మనం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ ఏమనేసి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఆ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మీరు ఏ టాపిక్నైనా చదవండి, ఖచ్చితంగా మనకి ఏమది ఏ టాపిక్ అయితే చదువుతామో ఆ టాపిక్ పైన ఖచ్చితంగా బిట్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటిపైన ఎగ్జామ్స్ కూడా పెడుతున్నాను, 1000 బిట్స్లు ఇస్తున్నాను. వీటన్నిటి కూడా బాగా చదవండి, ఖచ్చితంగా డిఎస్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఎవరు కూడా డిఎస్లో జీకే కరెంట్ అఫైర్స్ వదలొద్దు, నాతో పాటు ప్రయాణించండి, మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది. మీకు డిఎస్ ఎగ్జామ్ పూర్తి ఎవరు కరెంట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అదేవిధంగా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన బిట్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగినది. ఓకేనా? అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్స్ అనేవి చేయండి, లేదా కామెంట్ బాక్స్ కామెంట్ అనేది చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.